కడుపుతో ఉన్న చేపకి పెద్ద ఆపరేషన్ చేద్దామని మార్కెట్ నుండి కిచెన్కి అయితే తీసుకొచ్చేసాను. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వైద్యం వికటించి చేప నా చేతిలోనే చచ్చిపోయింది. ఇంక చేసేదని లేక ఫ్రై చేద్దామని ఫిక్స్ అయ్యాను. వెల్కమ్ టు అబ్బాయి వ్లాగ్స్. చచ్చిపోయిన చేప రాదనే బాత్తో నాలోనే కలిపేసుకుందామని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఇందులో ఒక స్పెషల్ మసాలా అయితే వేసాను. అది మాత్రం సీక్రెట్ ఉండవు. అది మాత్రం చెప్పాలంటే పూర్తిగా వీడియో చూడాల్సిందే. ఆ సీక్రెట్ చెప్పబోయే ముందు అల్లం చిల్లిపాయ పేస్ట్ మన చేప ముక్కలకు పట్టించేసాను. అయితే తర్వాత ఆ మసాలా వేసాను. ఇప్పుడు దీపావళి వస్తుంది కాబట్టి మీరు ఏ సినిమా చూద్దాం అనుకున్నారో కమెంట్ చేయండి. నేనైతే ఈ 2 సినిమాలు చూద్దామని ఫిక్స్ అయ్యాను. మసాలా పట్టించిన మన చేప ముక్కలు తీసి గుడ్డు సోనలో ముంచేయాలి. ఇంకా దాన్ని అలాగే తీసుకెళ్లి బిప్పిన్లో దబా బాదేయాలి. మన చేప ముక్కలు కోటింగ్ రెడీ అయినట్టే. ఇప్పుడు వాటిని తీసుకెళ్లి నూనెలో వేపేసుకోవడమే. ముందుగా నూనె పోసి అది వేడెక్కిన తర్వాత స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ చేప ముక్కలు, లేదంటే నల్లగా మాడిపోతాయి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన